ఒకటి మా మీరు కామ్గా ఉంటే ఇక్కడ చెప్పేది నీట్గా మాకు అర్థమవుతుంది. లైట్స్ మోడల్స్లలో ఉపయోగించామంటే చాలా వరకు ఈ కార్బన్ మాలిక్యూల్స్ అనేవి తగ్గుతాయి. మనం ఫస్ట్ ఇక్కడ కాటన్, ఈ వెట్ కాటన్ ద్వారా ఈ కార్బన్ మాలిక్యూల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. వెహికల్స్లో కూడా Application include health monitoring, GPS tracker, and providing illumination, making the washroom functional and eco-friendly. This project emphasizes sustainability areas and making more ఈ ప్రెషర్ అనేది పీజో ఎలక్ట్రిక్ సెన్సార్ మీద పడినప్పుడు మనకి ఎనర్జీ అనేది బ్యాటరీలో సేవ్ అవుతుంది. ఈ బ్యాటరీలో సేవ్ అయిన ఎనర్జీని మనము ఫోన్ ఛార్జింగ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంకా చాలా యూజెస్కి వాడుకోవచ్చు. అంటే మనం రోజు నడుస్తున్నప్పుడు ఆ వేస్ట్ ఎనర్జీ అనేది మనకి ఎందుకు వేస్ట్ అవ్వాలి, అది కూడా ఏదో ఒకటి అవ్వచ్చు కదా ఎలక్ట్రిక్ ఎనర్జీగా అనేది మా ప్రాజెక్ట్. బయట నుంచి జాబ్ చేసుకుని ఇబ్బంది పడుతుంది. ఉన్న వాళ్ళైతే వాళ్ళని కూడా కార్లు లిఫ్ట్ కానీ వాళ్ళు లిఫ్ట్ ద్వారా బస్సు ఎక్కి కానీ వాళ్ళు దిగాలి బస్సు ఎక్కాలనుకుంటుంది. లిఫ్ట్ అండి ఇలా పైకి పైకి అప్పుడు then the wind fans are working, the lights are on due to rotation of the fans. It is very simple, but it is widely used in wind blowing areas like seashores. ఈరోజు గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ 3వ తేదీ ఉండడం వల్ల 2వ తేదీ అంటే ఈరోజు 31వ తేదీ మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ అంటే యూపీ స్కూల్స్ హై స్కూల్స్ నుంచి 6th to 10th చదివే పిల్లల నుంచి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కాళహస్తి బాయ్స్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి కాళహస్తి మండలంలో 22 హై స్కూల్ నుంచి సుమారు 60 ఎగ్జిబిట్స్ రావడం జరిగింది. ఇందులో 3 రకాలుగా ఎగ్జిబిట్స్ అనేది ప్రదర్శించడం జరుగుతుంది. టీచర్ ఎగ్జిబిట్, స్టూడెంట్ ఎగ్జిబిట్, టీచర్ కమ్ స్టూడెంట్ అంటే గ్రూప్ ఎగ్జిబిట్. ఈ 3 రకాల ఎగ్జిబిట్స్ నుంచి మళ్ళా డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయికి ఈ 3 నుంచి మొదటి విన్నర్ని తీసుకొని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు స్టేట్ సెలెక్ట్ అవుతారు. ఈరోజు మండల స్థాయిలో ఈ 3 గ్రూప్స్ నుంచి మనము 22 సుమారు 22 హై స్కూల్స్ ఉన్నాయి మనకు రెసిడెంట్ స్కూల్స్తో పాటు. ఈ 22 హై స్కూల్స్ నుంచి కూడా సుమారు 60 ఎగ్జిబిట్స్ అంటే టీచర్ ఎగ్జిబిట్స్ నుంచి ఒక 10, స్టూడెంట్ ఎగ్జిబిట్స్ నుంచి ఒక 40 ఎగ్జిబిట్స్, గ్రూప్ నుంచి ఒక 20 ఎగ్జిబిట్స్, సుమారు 60-70 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరుగుతుంది. 3 రూముల్లో అరేంజ్ చేశాము. ఈ 3 రూమ్లో ఈ 3 ఎగ్జిబిట్స్ నుంచి కూడా ఫస్ట్ ప్రైజ్ మాత్రమే తీసుకొని వాళ్ళ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
Morning to everyone. My name is P. Tejashwini and I am currently student 9th grade at SSB Municipal High School. My co-partner name is Y. Muni Lakshman. My project name is StepCharge. StepCharge project involves designing a smart suit that harnesses energy using from piezoelectric materials embedded in the soul. Application include health monitoring, GPS tracker, or providing illumination, making the bow shoe functional and eco-friendly. The main principle of the project is pressure is converted into electric energy. We can use this principle in our walking shoes. We can use this principle in our various places like where people high crowded places, parks, where people more exercising, buildings, etc. My name is Bhargav. My project name is Control of Carbon Molecules on Earth. I am from ZPHS Vampalli. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ పెరాక్సైడ్ ఉనికి నుంచి ఓజోన్ పొర దెబ్బతినడం నుంచి కాపాడటమే నా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. దీనిలో మనం అంత తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిని నెక్స్ట్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. మనకు వీటి ద్వారా సమ్ టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్, సమ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇవి మనకి ఇప్పుడు సిటీస్లలో చూస్తుంటే ఎక్కువ పొగతో కూడుకున్న ఫ్యాక్టరీస్ కానివ్వండి, మోటార్ సైకిల్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు కోలు, పెట్రోలియంతోనే ఇది రన్నింగ్ అవుతున్నాయి. ఈ పెట్రోలియం వల్ల చాలా వరకు మనకు డ్యామేజ్ ఉంది. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. Everyone, my name is SK Atileka and I am currently a student in grade 8 at RPBS ZPHS Boys Srikalahasti. Solar power ships represent a significant advancement in sustainable maritime transport by utilizing solar panels to harness energy from the sun. These ships reduce or eliminating the need for traditional fossil fuels, leading lower greenhouse gas emissions, less pollution. They offer solutions for improving environmental impacts in shipping industry, promoting cleaner oceanic travel. As part of renewable energy projects, they offer promising solutions shipping industry, promoting cleaner, greener alternative for cargo and passenger transport and supporting to the global sustainability goals. Solar ships use photovoltaic panels to convert the sunlight into electricity, reducing reliance on fossil fuels. Solar energy is a renewable infinite resource, making a solar power ship sustainable solution for the long-term future of maritime transport.